అందరికీ నమస్కారం. నా పేరు శశికాంత్ వాల్మీకి, కోఆర్డినేటర్ ఆఫ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్, ఇన్ఛార్జ్ ఆఫ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ కోటి హైదరాబాద్. భగవంతుని ఆశీస్సులతో బీఏ బీటెక్ కంప్లీట్ చేసుకున్న ఎలక్ట్రికల్ అదేవిధంగా ఈసీ స్టూడెంట్స్కి ఈరోజు ఒక లాంగ్ టర్మ్ ఆఫ్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తాము ఈరోజే. సో ఈ రెండో బ్యాచ్ వచ్చేసి 29th నాడు స్టార్ట్ చేస్తున్నాం, అంటే నెక్స్ట్ మండే నాడు స్టార్ట్ చేస్తున్నాం. సో ఆ బ్యాచ్ వివరాలు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రక్షాళన కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకి ఇచ్చే సమయము ఒక 1 month 2 months లేదంటే మ్యాక్సిమం 3 months కంటే ఎక్కువ ఉండట్లేదు. గత ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ లేకపోతే టీఎస్పీఎస్సీ ఏది తీసుకున్నా, పాలిటెక్నిక్ లెక్చర్ ఏది తీసుకున్నా కూడా మనకి 2-3 నెలలు 4 నెలల కంటే ఎక్కువ సమయం లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక లాంగ్ రన్లో లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా మా డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ పర్యవేక్షణలో, సార్ ఆధ్వర్యంలో స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ టీమ్ సహకారంతో ఒక ఆఫ్లైన్ బ్యాచ్ ఒకటి ఈరోజైతే స్టార్ట్ చేశాం. ఈసీ అండ్ ట్రిపుల్ వాళ్ళకి జెన్కో రాసుకోవచ్చు, ట్రాన్స్కో రాసుకోవచ్చు, డిస్కమ్స్ రాసుకోవచ్చు, ఒకవేళ పిఎల్ పడితే లేకపోతే టీఎస్పీఎస్సీ ఎట్లాంటి జాబ్కైనా ఉపయోగపడే విధంగా ట్రిపుల్ ఈసీ వాళ్ళకి ఈరోజు బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఈ బ్యాచ్ పేరు వచ్చేసి ట్రాన్స్కో. ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేసాము, ఆన్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మొదటగా మనం ఆన్లైన్ బ్యాచ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది. సో ఈ ట్రాన్స్కో బ్యాచ్ మళ్ళీ చెప్తున్నా, ఈసీ అండ్ ట్రిపుల్ దిస్ కోచింగ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేకపోతే పిఎస్యూస్ ప్రిపేర్ అవుతున్నారు, గేట్కి ప్రిపేర్ అవుతున్నారు, ఎవరైనా సరే ఒక 4 to 6 months ఒక ప్రాపర్ సిస్టమేటిక్గా షెడ్యూల్ వేసి రన్ చేస్తూ ఉన్నాం. ఈ షెడ్యూల్ క్లాస్ టైమింగ్స్ వచ్చేసి రెగ్యులర్గా మార్నింగ్ 8 AM to 10 AM ఒక సబ్జెక్ట్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఒక 15 minutes బ్రేక్ ఇచ్చి 10:15 to 12:15 మళ్ళీ ఒక అదే సబ్జెక్ట్, అక్కడ ఏం జరిగిందో అదే సబ్జెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ టోటల్గా 2 + 2 4 hours క్లాస్. ఈ 4 hoursలో జరిగింది ఇక్కడ మీకు 12:15 to 1 PM ఒకసారి క్విక్ రివిజన్ చేసి ఒక 10 to 15 ఆ 4 గంటల్లో జరిగిన సమయంలో ఏవైతే టాపిక్ కంప్లీట్ అయిందో దానిపైన 10, 15 లేకపోతే 20 ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ పేపర్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో లంచ్ బ్రేక్ తర్వాత వచ్చేసి 2 PM to 4 PM మళ్ళీ 2 hours క్లాస్. ఇక్కడ ఒక క్లాస్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్లో టెక్నికల్తో పాటుగా నాన్ టెక్నికల్ 20 marks ఉంటుంది. అదే టీఎస్పీఎస్సీ కానీ పాలిటెక్నిక్ లెక్చర్ తీసుకుంటే 150 marks టెక్నికల్, 150 marks నాన్ టెక్నికల్, అంటే 50% టెక్నికల్ 50% నాన్ టెక్నికల్ ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సో అందరి మాదిరిగా కాకుండా, అన్ని కోచింగ్ సెంటర్లో మాదిరి కాకుండా నాన్ టెక్నికల్కి ఏదో సండేస్ అండ్ పబ్లిక్ హాలిడేస్ లేకపోతే ఎక్కడో ఒక 3 రోజులు వేసి కంప్లీట్ చేయడం అలా కాకుండా రెగ్యులర్గా మీరు ఇంజనీరింగ్ ఏ విధంగా అయితే ప్రియారిటీ, ఇంజనీరింగ్ ఏ విధంగా ఇష్టపడతారో అదే విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకునే విధంగా, అదేవిధంగా దాన్ని ప్రిపేర్ అయ్యే విధంగా మనం రెగ్యులర్గా 70% టెక్నికల్కి టైం కేటాయిస్తే 30% దీనికి నాన్ టెక్నికల్కి కేటాయించాలనుకుంటున్నాం. సో దీని ప్రాపర్ షెడ్యూల్ మళ్ళీ ఒకసారి మీకు ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఒకటి గ్యారంటీగా ఆఫ్లైన్ స్టూడెంట్స్కి 60 to 70% టెక్నికల్ సబ్జెక్ట్స్కి టైం కేటాయిస్తాం. రెస్ట్ ఆఫ్ ద 30 to 40% నాన్ టెక్నికల్కి. సో ఇక్కడ 2 to 4 PM ఇంకొక సబ్జెక్టు, ఒక 15 minutes చిన్న బ్రేక్ ఇచ్చేసి 4:15 to 6:15 ఇంకొక సేమ్ సబ్జెక్టు. సో ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్టు, ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్టు. ఇక్కడ టెక్నికల్ అయితే ఇక్కడ నాన్ టెక్నికల్ వేస్తాం, లేదంటే ఇక్కడ నాన్ టెక్నికల్ అయితే ఇక్కడ టెక్నికల్ వేస్తాం, లేదు ఇక్కడ టెక్నికల్ వేసి ఇక్కడ ఒక ఇంజనీరింగ్ సబ్జెక్ట్, ఇక్కడ ఇంకొక ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వేస్తాం. ఈ విధంగా షెడ్యూల్ రన్ చేస్తూ ఫైనల్గా మళ్ళీ ఇక్కడ 4 hours ఏదైతే క్లాస్ జరిగిందో మళ్ళీ ఈ 6:15 to 7 PM వరకు ఎంతవరకు అయితే అంత రివిజన్ చేసి ఆ 4 గంటల సమయంలో జరిగిన టాపిక్కి ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఆఫ్లైన్ టైమింగ్ షెడ్యూల్. సో ఎవరైతే ఒకటే నేను చెప్తున్నాను, ఆఫ్లైన్కి రావాలి పద్ధతిగా మేము ఒక 1000 గంటలు ప్లాన్ చేస్తున్నాము. అన్ని కోచింగ్ సెంటర్లు 600 గంటలు 500 గంటల్లో కంప్లీట్ చేస్తే మేము 1000 గంటల షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. రోజుకి 8 గంటలు అంటే మీకు 4 నుంచి 6 నెలల సమయంలో
మొత్తం సిలబస్ యాక్చువల్గా 4 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది. 1000 గంటలు అంటే 4 మంత్స్ 5 డేస్ అట్లా పడుతుంది. సో 4 to 6 మంత్స్ పెడతాం, ఎందుకంటే లాస్ట్లో గ్రాండ్ టెస్టులు పెట్టడము, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆ విధంగా ఒక షెడ్యూల్, ప్రాపర్ షెడ్యూల్. ఎందుకంటే ఒక 4 మంత్స్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవ్రీ వీక్ ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టి రివిజన్ చేసి, గ్రాండ్ టెస్ట్ పెట్టి మళ్ళీ గ్రాండ్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్కి రివిజన్ చేయడము, గ్రాండ్ టెస్ట్ పెట్టడము, గ్రాండ్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ విధంగా ఒక 1 మంత్ సమయం తీసుకోవాలనుకుంటున్నాము. ఫైనల్గా ఒక 5 నుంచి 6 ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు, అంటే టోటల్ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్లు కూడా, సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు, ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్లు, ఆ విధంగా ఆఫ్లైన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఆల్రెడీ బ్యాచ్ ఈరోజు స్టార్ట్ చేశాము. ఈరోజు భగవంతుని ఆశీస్సులతో, ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ ఆఫ్లైన్ బ్యాచ్కి మీరు ఎవరైతే రావాలనుకుంటున్నారో, ఈ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 36,000 ఉందండి. ఈ 36,000లో మీరు 36,000 ఉంది. ఈ 36,000లో ఎవరైతే 29th జనవరి లోపు జాయిన్ అవుతారో ప్రతి ఒక్కరికి 50% డిస్కౌంట్ ఉంటుంది. 50% అంటే కేవలం 18,000లో, ఇంక్లూడింగ్ మెటీరియల్స్ ప్లస్ 1 year వ్యాలిడిటీ ఆన్లైన్ కోచింగ్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకి ఇదే ప్యాకేజ్లో ఆన్లైన్ కోర్స్ కూడా 1 year వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ చక్కటి అవకాశం 29th జనవరి వరకు ఉంటుంది ఆఫ్లైన్ది ఇది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మేము ఆఫ్లైన్కి రాలేకపోతున్నారు, ఎందుకంటే ఏదో జాబ్ చేస్తూ ఉంటారు, లేకపోతే మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఇంట్లో ఉండి ఉంటారు, పిల్లలు ఇబ్బంది కలిగి ఉండవు. ఎవరైతే అట్లాంటి వాళ్ళ కొరకి ఆన్లైన్ కోర్స్ కూడా మనం రిలీజ్ చేసాము ట్రాన్స్కో పేరుతో. సో ట్రాన్స్కో అని పేరు పెట్టాము. బట్ జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్, టీఎస్పిఎస్సి, ఏఈ కావచ్చు, ఏడబ్ల్యూ కావచ్చు, పాలిటెక్నిక్ లెక్చరర్స్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే ఇంక్లూడింగ్ గేట్ లెవెల్లో మిమ్మల్ని ఈ కోర్సు మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి 12 months వ్యాలిటీతో ఒక కోర్సు ఉంది. దీని యాక్చువల్ ఫీ వచ్చేసి 9,000. ఈ 12 monthsది 9,000ది కేవలం 7,900 ఉంటుంది. అయితే ఈ 1 year అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మాకు కాల్ చేసి, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి 500 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ కట్టుకుంటే కంప్లీట్గా మళ్ళీ ఒక 12 months ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే 500లోనే, ఆ రిజిస్ట్రేషన్ ఫీలోనే మళ్ళీ 1 year రెన్యువల్ జరుగుతుంది. లేదు సార్ మాకు 6 months సరిపోతుంది, మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాము, 6 months సరిపోతుంది. ఆ 6 months కోర్స్ ఫీ వచ్చేసి 6,900 ఉంది. ఈ 6,900ని 49కి మాత్రమే ఇస్తున్నాం. వీళ్ళకు కూడా ఇంకో ఫెసిలిటీ ఏంటంటే 6 months అయిపోయిన తర్వాత 500 రూపీస్ కట్టుకుంటే మళ్ళీ మీకు ఒక 6 months రెన్యువల్ చేయడం జరుగుతుంది. సో ఇది ఆన్లైన్ కోర్స్. అయితే ఈ ఆన్లైన్ కోర్స్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్లైన్ కోర్స్ ఇంక్లూడ్స్ టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక సబ్జెక్ట్ తీసుకోండి, కంట్రోల్ సిస్టమ్ తీసుకోండి. ఆ కంట్రోల్ సిస్టంలో ఒక 10, 12, 15, 16 చాప్టర్ల కింద డివైడ్ చేసి వీలన్ని చాప్టర్స్ జనరల్గా అంటే అదర్ ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేస్తే ఒక 5-6 చాప్టర్లు, 6, 7, 8 చాప్టర్లు డివైడ్ చేస్తారు. కానీ అలా కాకుండా ఆన్లైన్ కోర్స్ కాబట్టి వీలైనన్ని కాన్సెప్ట్స్ మనం డివైడ్ చేయడం జరిగింది, టాపిక్స్ డివైడ్ చేయడం జరిగింది. ఆ టాపిక్కి సంబంధించిన వీడియో లెక్చర్స్ ఉంటాయి. దాని తర్వాత ఆ వీడియో లెక్చర్స్, ఆ చాప్టర్లో నువ్వు వీడియో లెక్చర్స్ వాచ్ చేసుకొని, నోట్స్ రాసుకొని, రివిజన్ చేసుకున్న తర్వాత ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ నువ్వు ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి నువ్వు మళ్ళీ అన్ని రకాల బుక్కులు కొనుక్కోలేవు. కాబట్టి అన్నీ ఒకటే ప్లాట్ఫామ్కి టాపిక్ వైజ్ గేట్ క్వశ్చన్స్ విత్ వీడియో సొల్యూషన్స్, టాపిక్ వైజ్ ప్రీవియస్ ఈఎస్సి క్వశ్చన్స్ విత్ వీడియో సొల్యూషన్, ప్రీవియస్ జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్ విత్ వీడియో సొల్యూషన్స్, ఇస్రో, జేటీఓ, డిఆర్డిఓ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదర్ స్టేట్, మనకెట్లయితే మనకు టీఎస్పీఎస్సీ ఉంటుందో, ఆ పక్క రాష్ట్రానికి వెళ్తే ఇంకొక పబ్లిక్ సర్వీస్ కమిషన్, అట్లాంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, పిఎస్యూస్ కావచ్చు, వాటికి సంబంధించిన వీడియో సొల్యూషన్స్ ఉంటాయి విత్ క్వశ్చన్స్ విత్ వీడియో సొల్యూషన్స్. అలాగే దాంతో పాటుగా స్టాండర్డ్ బుక్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇవి అయిపోయిన తర్వాత అంటే పద్ధతిగా వీడియో లెక్చర్స్ వాచ్ చేసుకుని, నోట్స్ రాసుకొని, రివిజన్ చేసుకున్న తర్వాత, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత, అవి చేయగలుగుతున్న వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక సెల్ఫ్ టెస్ట్ ఒకటి అక్కడ ఉంటుంది. ఆ సెల్ఫ్ టెస్ట్ రాసుకునే విధంగా మీకు ప్రొవైడ్ చేస్తాం. తర్వాత మేము ఏం చేస్తామంటే వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఒక షెడ్యూల్ వేసి, అందరూ ఒకే సబ్జెక్టు చదివే విధంగా షెడ్యూల్ వేసి ఒక లైవ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్నీ మొత్తం ఈ విధంగా అన్ని సబ్జెక్టులు అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు, మార్క్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తాం. తర్వాత ఇది దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాం. మ్యాక్సిమం మనం ఒక కొలిక్కి వచ్చింది. సో ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ సిస్టమ్స్ అనే సబ్జెక్టు మనము ఒక 100 నుంచి 150 గంటలు ఫస్ట్ సబ్జెక్ట్ తీసినప్పుడు మనకు సమయం అయింది. ఈ 100 నుంచి 150 గంటల సమయం ఒక్కొక్కసారి మీకు కుదరకపోవచ్చు. కాబట్టి మేమేం చేస్తున్నామంటే మళ్ళీ నెక్స్ట్ ఈ 6 monthsలో ప్రతి సబ్జెక్ట్ని కేవలము 10 గంటల్లో ఎలా చదవాలి, అంటే నువ్వు ఆల్రెడీ చదివి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటిని ఎలా ఉపయోగించుకోవాలి,
ఉపయోగించుకోవాలి, 10 గంటల్లో ఏ చాప్టర్స్ రివైజ్ చేసుకోవాలి, ఏ క్వశ్చన్స్ మీరు ఫోకస్ చేయాలి, దానిపైన కూడా అంటే క్విక్ రివిజన్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పైన కూడా ఇవి తీయబోతా ఉన్నాం. దీని కొరకు మీరు చేయాల్సింది స్పేస్ గేట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నా నంబర్ ఇక్కడ రాస్తాను, నా నంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నా నంబర్ వచ్చేసి 9849713451 9849713451. సో మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ద్వారా మీకు ఇస్తున్న ఈ ఆన్లైన్ కోర్స్ ఆఫ్లైన్ కోర్సు మిమ్మల్ని జాబ్ కొట్టేంత వరకు, మీకు ఎట్లాంటి జాబ్ రావాలనుకుంటున్నారో ఆ కోరుకునే జాబ్ కొట్టేంత వరకు మా సపోర్ట్ అయితే మీకు 100% ఉంటుంది. సో అందరి మాదిరిగా ఏదో ఒక 6 months ఇచ్చి అలా వదిలేయడం కాకుండా రెన్యువల్ ఛార్జెస్ కూడా పెట్టాం. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని చక్కగా ఒక్కసారి కంప్లీట్ కోర్సుని మీరు చదివి ప్రాక్టీస్ చేసి టెస్టులు రాసి మీరు కనుక రెడీగా ఉంటే రేపు పడబోయే జాబ్లు, ఆ జాబులన్నింటికి ముందు వరుసలో మీరు ఉండాలి, ఆ జాబులు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శశికాంత్ వాల్మీకి, సాయి మీద అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ కోటి హైదరాబాద్.